హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వ్లాగ్స్ అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అండ్ ఈ రోజు అయితే నేను మీషోలో కొన్ని శారీస్ తీసుకున్నాను. అవన్నీ వన్ బై వన్ మీకు చూపిస్తాను. అండ్ ఒక శారీసే కాదు, ఒక దుపట్టా అండ్ ఒక డ్రెస్ కూడా ఉంది. అది కూడా చూపిస్తాను. అవన్నీ నేను మీషోలోనే తీసుకున్నాను. వీడియో ఎండింగ్ లో కూడా నేను శారీస్ అన్ని కట్టుకొని నీట్ గా చూపించాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇవన్నీ చూపించేటప్పుడే నేను వాటి లింక్స్ అండ్ ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను. అండ్ కోడ్స్ ఉంటాయి కదా మీషోలో వాటికి, ఆ కోడ్స్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను. అండ్ ఎలా ఉన్నాయని చెప్పేసి మీకు క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఓపెన్ చేసేదైతే ఫస్ట్ శారీ అన్నమాట. ఇది డ్యూయల్ షేడ్‌లో ఉంది. పింక్ అండ్ ఆరెంజ్ కలర్‌లో. అదేంటో కానీ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బావుంటది. హాఫ్ శారీస్ అయినా, డ్రెసెస్ అయినా పింక్ అండ్ ఆరెంజ్ కలర్‌లో ఏది తీసుకున్నా గానీ చాలా బావుంటది. నార్మల్‌గా పింక్ కలర్, ఆరెంజ్ కలర్ 2 బావుంటాయి. అండ్ ఇది కాంబినేషన్‌లో వచ్చింది కాబట్టి ఇంకా బావుంది. అండ్ ఈ కలర్స్ కూడా వీడియోలో చూపిస్తున్నట్టు వీడియోలో ఎలా ఉన్నాయో సేమ్ బయట కూడా అంతే బ్రైట్‌గా ఉన్నాయి. వీడియోలో ఒక లెక్క, బయట ఒక లెక్క లేదు. సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో బయట కూడా అలానే ఉంది. అండ్ ఇక్కడ మనకి శారీ మొత్తం బూటీస్ అయితే వచ్చాయి. అండ్ బార్డర్ వచ్చేసి కట్ వర్క్ వచ్చింది. చిన్న చిన్న కట్ వర్క్ వచ్చేసి సింపుల్ సీక్వెన్స్ వర్క్‌లా వచ్చింది. అది బార్డర్ అన్నమాట. బార్డర్ కూడా చాలా నీట్‌గానే ఉంది. అంటే ఏదో గజిబిజిగా అట్లేం లేదు. మంచిగా నీట్‌గానే అనిపించింది నాకైతే. అండ్ ఇంకా ఓవరాల్ శారీ మొత్తం చమ్కీలతోని అక్కడక్కడ బూటీస్‌లా ఇచ్చారన్నమాట. ఈ కలర్ అండ్ కాంబినేషన్ అయితే ఎవ్వరైనా ట్రై చేయొచ్చు. అంటే వైట్ గాని, ఏ స్కిన్ టోన్ ఎలా ఉన్నా సరే ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎవరికైనా గాని బాగా సెట్ అయిపోతది. అండ్ ఇది శారీ వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. చాలా బావుంది. అంటే మనం కట్టుకుంటే ఇట్లా లేసినట్టు ఏముండదు. మంచిగుంటది. చాలా ఈజీగా కట్టుకోవచ్చు. ఈజీగా క్యారీ చేయొచ్చు. మంచిగా చిన్న చిన్న పార్టీస్‌కి, ఫంక్షన్స్‌కి అలా కట్టుకుంటే బాగా సెట్ అయితదనమాట. అండ్ ఇప్పుడు నేను చూపించేదైతే బ్లౌజ్ పార్ట్ అన్నమాట. ఇదైతే ప్యూర్ చిఫాన్ ఫ్యాబ్రిక్. ఇది హ్యాండ్స్‌కొచ్చేసి ఇప్పుడు నేను ఇందాక శారీకి బార్డర్ ఎలా ఉందో హ్యాండ్స్‌కి అలానే ఉంటది బార్డరొచ్చేసి. అండ్ ఓవరాల్ బ్లౌజ్ మొత్తం బూటీస్ వచ్చింది. బ్లౌజ్ మనకి పింక్ కలర్‌లో వచ్చిందనమాట. ఇట్లా చిన్న చిన్న కట్ వర్క్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది బ్లౌజ్ మొత్తం. ఇది హ్యాండ్స్‌కొస్తదనమాట. బ్లౌజ్ అనేది పింక్ కలర్ వచ్చింది కాబట్టి మనం పైకి ఆరెంజ్ అండ్ కింద పార్ట్ వచ్చేసి పింక్ వేసుకుంటే బావుంటది. నా దగ్గరున్న పింక్ బ్లౌజ్‌తోని పేర్ చేసి చూసాను. చాలా బావుంది. అండ్ నేను పక్కన మీకు వీడియో గాని, పిక్చర్ గాని యాడ్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇలా ఉంటదనమాట. అండ్ సారీ ప్రైస్ వచ్చేసి 743 అండ్ కోడ్ వచ్చేసి నేను స్క్రీన్ పైన ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. శారీ అయితే చాలా బావుంది. కలర్ అండ్ కాంబినేషన్ అయితే ఇంకా బావుందనమాట. అండ్ వర్క్ కూడా చాలా మంచిగానే ఇచ్చారు. బ్లౌజ్ కూడా చాలా మంచి వర్కే ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దామనమాట. ఇది చూడటానికి చాలా నార్మల్ శారీలా ఉంటది. బట్ కట్టుకుంటేనే ఇది ఎంత బావుంటదో అర్థమైతది. ఇది కట్టుకుంటే మాత్రం చాలా బావుంది శారీ. నేను కూడా కట్టుకున్న తర్వాతే అంటే ఇంత బావుంటదా అనిపిచ్చింది. ఇది ప్యూర్ జార్జెట్ శారీ విత్ జాక్వర్డ్ బార్డర్ అనమాట. డిజిటల్ ప్రింట్ జార్జెట్ శారీ అనమాట. శారీ బార్డర్ కూడా చాలా అంటే చాలా బావుంది. అండ్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ హెవీ వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ శారీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా! చూపిస్తే మాత్రం ఏం అర్థం కాదు. బట్ ఇది కట్టుకొని నేను ఒక పిక్చర్ అయితే పక్కన యాడ్ చేస్తాను చూడండి. ఆ పిక్చర్‌లో మాత్రం చాలా అంటే చాలా బావుంటది. నాకైతే మస్తు నచ్చింది గూడా. అండ్ ఈ శారీ ఇంకొకటి అంటే మదర్స్ అలా ఉంటారు గదా! వాళ్ళు గూడా ఏసుకోవచ్చు. అండ్ కొంచెం యంగ్‌గా ఉన్న వాళ్ళు గూడా ఏసుకోవచ్చు. చాలా బావుంటది. అండ్ ఈ శారీని నిజంగా నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి రాట్లేదు. ఎందుకంటే ఈ శారీ అనేది చూడటానికి బావుంది. అండ్ బార్డర్ ఇలా చూడటానికి బావుంది అండ్ సింపుల్‌గా ఉంది. అండ్ బార్డర్ అనేది కొంచెం హెవీగా అంటే మంచిగా ఇచ్చారు గాబట్టి కొంచెం క్లాసిక్‌గా గూడా ఉందన్నమాట. ఈ శారీనైతే ఫెస్టివల్స్‌కి గూడా ట్రై చేయొచ్చు. నిజంగా కట్టుకున్న తర్వాత నాకు అట్లనే అనిపించిందన్నమాట. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి 800 పడ్డది. అండ్ నిజంగా 800 అయితే పెట్టొచ్చు. ఎందుకంటే శారీ అంత బావుంది. అండ్ దీని బ్లౌజ్ గూడా వర్క్ బ్లౌజ్ వచ్చింది. అది గూడా నేను చూపిస్తాను. అండ్ శారీ కోడ్ వచ్చేసి స్క్రీన్ పైన ఇచ్చాను. ఒకసారి చూడండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చూడండి. అండ్ ఫెస్టివల్‌కి గూడా ట్రై చేయొచ్చని ఎందుకన్నానంటే దీని బ్లౌజ్ వచ్చేసి ఫుల్ వర్క్ ఉంటదనమాట. మొత్తం హ్యాండ్స్‌కి మొత్తం హెవీ వర్క్ ఇచ్చారు బ్లౌజ్‌కి. బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కలర్‌లో ఇచ్చి హెవీ వర్క్ ఇచ్చేసరికి ఈ శారీ చాలా హైలైట్ అయిపోయింది. నేను జస్ట్ నా దగ్గరున్న వేరే బ్లౌజ్‌తో అయితే పేర్ చేశాను. బట్ ఈ శారీకొచ్చిన బ్లౌజయితే ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా! అదే అన్నమాట. అండ్ ఈ శారీ బ్లౌజ్ చూడండి. బ్లౌజ్ గూడా చాలా నార్మల్ అంటే జార్జెట్‌లోనే వచ్చింది. బట్ వర్క్ మాత్రం చాలా హెవీగా ఇచ్చారు. శారీకి చాలా బాగా సెట్ అయితది. ఇది కుట్టించుకొని వేసుకుంటే. నేను నా దగ్గరున్న బ్లౌజయితే పేర్ చేసి చూసాను. అండ్ చూడండి నేను మీకు పక్కన పిక్చర్ యాడ్ చేశాను గదా! ఎంత బావుందో. అండ్ వీడియో ఎండింగ్‌లో కూడా నేను ఇంకా వీడియోస్ యాడ్ చేశాననమాట. అవి కూడా చూడండి ఎలా ఉన్నాయో. అండ్ ఇప్పుడు రాబోతున్న ఫెస్టివల్స్‌కి ఈ శారీ చాలా బాగా సెట్ అయితదనమాట. అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి. మదర్స్‌కి గిఫ్ట్ ఇవ్వడానికైనా చాలా బావుంటది. అండ్ ఇదొచ్చేసి థర్డ్ శారీ అనమాట. ఇది ఫస్ట్ నేను చూపించేది ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ అనమాట. ఈ బ్లౌజు చాలా హెవీగా ఇచ్చారు. ఇది మొత్తం వెల్వెట్ శారీ, వెల్వెట్ బ్లౌజ్ అనమాట. అసలు ఈ బ్లౌజ్ చూసే నేను షాక్ అయిపోయినా. అంటే మొత్తం వర్క్ వచ్చేసింది బ్లౌజ్ మొత్తం. ఒకవేళ ఈ శారీ తీసుకొని ఈ బ్లౌజ్ స్టిచ్ చేపించుకుంటే మాత్రం మనం ఇంకా వేరే వేరే శారీస్ కూడా ఈ బ్లౌజ్‌ని పేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ శారీ వచ్చేసి బాలీవుడ్ స్టైల్‌లో ఉంటది. వెల్వెట్ శారీ.
మొత్తం ఓవరాల్ శారీ మొత్తం కట్ వర్క్ వచ్చేసుంటది. శారీ మొత్తం ప్లెయిన్ ఉంటది. ఎట్లాంటి డిజైన్ గాని ఏముండదు. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ మొత్తం కట్ వర్క్ వచ్చిందని చెప్పా గదా! ఈ శారీ నిజంగా మొత్తం ఓవరాల్ కట్ వర్క్ అయితే వచ్చింది. అండ్ ప్లెయిన్ శారీ అన్నమాట. మొత్తం వెల్వెట్ శారీ. ఇప్పుడు ఎంతైనా వెల్వెట్ శారీ అనేది ట్రెండింగ్ నడుస్తూనే ఉంది గదా! వెల్వెట్ శారీస్, వెల్వెట్ డ్రెసెస్ ఇదే ట్రెండ్ నడుస్తుంది. అండ్ నార్మల్‌గా వెల్వెట్ అంటే మనం ఏమనుకుంటామంటే శారీ అంతా ఇట్లా ఎక్కువ అంటే పెద్దగా అనిపిస్తది. అండ్ లేసినట్టు ఉంటది. అట్లా అనుకుంటాం గానీ ఈ శారీ అలా అస్సలు లేదు. నిజంగా నాకు చూసినప్పుడు అట్లనే అనిపిచ్చింది. అసలెట్లా కట్టుకుంటారు ఈ శారీని? అంటే చూడటానికే ఇట్లా మందంగా అట్లా హెవీగా అనిపిస్తది శారీ. బట్ నాకు చూడటానికి అట్లా అనిపిచ్చింది. కట్టుకునేటప్పుడు మాత్రం ఎట్లంటే చాలా ఒక సింగిల్ లేయర్ అంటే పల్చగా అనిపిచ్చింది అసలేదో పూతరేకు టైప్‌లో. అండ్ మనం కుచ్చిళ్ళు పోసుకున్నప్పుడు గూడా ఇక్కడ నడుము దగ్గర ఏమన్నా ఇట్లా ఎత్తుగా లేసినట్టు ఉంటదేమో అనుకున్నా. బట్ అట్లా గూడా లేదసలు. ఒకవేళ ఎవరైనా సరే ఆ డౌట్‌తోని ఈ శారీని రిజెక్ట్ చేసేవాళ్ళుంటే అస్సలు రిజెక్ట్ చేయొద్దు. అట్లాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. ఎందుకంటే అట్‌లీస్ట్ అంటే ఇట్లా లేసినట్టు గూడా ఏం లేదు. చాలా నార్మల్‌గుంది. చాలా సింపుల్‌గుంది. అంటే మరీ హెవీగా గూడా ఏమి అనిపించట్లేదు. బ్లౌజ్ ఒక్కటే మంచి గ్రాండ్‌గుంది. ఓవరాల్ శారీ అంతా సింపుల్‌గుంది. అండ్ ఇంత మంచి శారీ ప్రైస్ అయితే రూ. 550 కోడ్ స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి ఒకసారి. అండ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చూపిచ్చేది కలంకారీ దుపట్టా అనమాట. ఇది నేను జస్ట్ ఏదైనా డ్రెస్ పైనకి సెట్ అయితది గదా! అని జెప్పేసి తీసుకున్నా. అండ్ మల్టీ కలర్‌లో ఉంది గాబట్టి ఏ డ్రెస్ పైనకైనా బాగా సెట్ అయిపోతది. లెంత్ వచ్చేసి చాలా బావుంది. నాకు బాగా నచ్చింది. అండ్ ప్రింట్ గూడా మంచిగా అనిపిచ్చిందనమాట ఈ దుపట్టా. ఈ దుపట్టా ప్రైస్ గూడా తక్కువే పడ్డది. రూ. 340 అట్లా పడ్డది. అండ్ ఏ డ్రెస్ పైనకైనా మంచిగా సెట్ అయిపోతదని జెప్పేసి ఇది తీసుకున్నా నేను. క్వాలిటీ గూడా నాకు బాగా నచ్చింది. అండ్ మెయిన్‌గా నాకు దుపట్టాస్ అంటే లెంత్ ఎక్కువుండాలి అనమాట. అట్లయితేనే బావుంటదనిపిస్తది. అండ్ ఆ విడ్త్ అనేది కొంచెం తక్కువున్నా సరే, లెంత్ అయితే కొంచెం ఎక్కువుండాలనమాట. మరీ లెహెంగాస్‌కి యేసుకుంటాం గదా! ఓనీస్ అంత విడ్త్ ఏం అవసరం లేదు. నార్మల్‌గా విడ్త్ ఉంటే చాలు. అండ్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు చూపిచ్చేదైతే ఫేవరెట్ డ్రెస్ అనమాట. డెనిమ్ డ్రెస్. చాలా బావుందిది. అండ్ చిన్న పిల్లలు అంటే క్యూట్‌గా ఉంటారు గదా! వాళ్ళు యేసుకుంటారు జూసారా? సిసింద్రి డ్రెసెస్ ఆ మోడల్‌లో ఉంటదనమాట. నేను ఫస్ట్ టైమ్ ట్రై జేషిన ఈ డ్రెస్సు. నేను కూడా ఒక రీల్‌లో చూసి ట్రై చేశాను. చాలా బావుంది. అండ్ టీ షర్ట్ వచ్చేసి వేరే నేను రీల్‌లో చూసిన వాళ్ళు కొంచెం ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ అయితే యూజ్ చేశారు. కానీ నాకు ఫుల్ హ్యాండ్స్ కంటే ఇది పఫ్ స్లీవ్స్ వచ్చి బావుంది. మంచిగా అనిపించిందనమాట. ఇది ట్రై చేయాలనిపించింది. ఇవి 2 గూడా నేను మీషోలోనే తీసుకున్నా. ఇవి గూడా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ నా షార్ట్ వీడియోస్ ఉన్నాయి ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ యూట్యూబ్‌లో. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకొకసారి మీరు లింక్ అని కామెంట్ చేస్తే మీకు డైరెక్ట్ లింక్స్ గూడా వస్తాయన్నమాట. యూట్యూబ్ అయితే నేను కమ్యూనిటీ పోస్ట్‌లో ఆల్రెడీ లింక్స్ అయితే ఇచ్చున్నాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ నాకు పాసిబుల్ అయితే నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్‌లో గూడా మెన్షన్ చేస్తాను లింక్స్. ఒకవేళ నేను మెన్షన్ చేయకపోతే మీరొకసారి ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ చెక్ చేయండి. అండ్ ఈ డ్రెస్‌కి మనకి సైడ్‌కి పాకెట్ గూడా వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి బటన్స్ వచ్చాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ఇలా స్ట్రెచబుల్ వచ్చింది గాబట్టి మనకెవ్వరికైనా చాలా ఈజీగా ఫిట్ అయిపోతది. నేను తీసుకున్న డెనిమ్ డ్రెస్ అయితే స్మాల్ సైజ్ అండ్ టీ షర్ట్ అయితే మీడియం సైజ్ అన్నమాట. నా సైజ్‌ని బట్టయితే నేను స్మాల్ సైజ్ ఏమో డెనిమ్ డ్రెస్, టీ షర్ట్ అయితే మీడియం సైజ్ తీసుకున్నాను. అండ్ వీడియో ఎండింగ్‌లో నేను అన్నీ శారీస్ కట్టుకున్న పిక్చర్స్ అన్నీ వీడియోస్ అన్నీ క్లియర్‌గా యాడ్ చేశాను. చూడండొకసారి. అండ్ ఈ క్వాలిటీ నాకు బాగా నచ్చిందనమాట ఈ శారీ అయితే. మెయిన్‌గా బార్డర్ హైలైట్ చేయడం వల్ల ఈ శారీ లుక్ అనేది చాలా బావుంది. నిజానికి ఏ డౌట్ లేకుండా ఈ శారీనైతే తీసుకోవచ్చు నిజంగా. అండ్ నేను ఇవి 3 శారీస్ అనేవి కట్టుకొని చూపిస్తున్నాను కదా! చూడండి వీలైతే మీరు తీసుకోండి. నేను లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు కోడ్స్, లింక్స్ అన్నీ తెలుసుకోవడం రాకపోయినా గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఈ షార్ట్ రీల్స్ అన్నీ పోస్ట్ చేస్తాను. యూట్యూబ్‌లో గూడా పోస్ట్ చేస్తాను. యూట్యూబ్‌లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను లింక్స్. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే నాకు లింక్ అని కామెంట్ చేయండి. మీకు డైరెక్ట్ లింక్స్ అయితే వస్తాయి. ఆల్మోస్ట్ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేశాను. వీడియో అయితే మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.